వాక్యంలోకి వెళదాం. మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో మొదటి నుంచి జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయంలో మొదటి నుంచి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి రాజ్యమాడుము. కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు రాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలుల మీద రాజ్యమాడుచున్నాడు. నిత్యములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యెహోవా ఆడు రాజ్యము ఆలకించుడి. అది మిగతాది ఆ తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధుడు అని తండ్రి నీకు వందములు స్తోత్రాలు. యెహోవా మాట్లాడుతున్నారు అని సెలవిచ్చింది ఎవరికి వందములు స్తోత్రాలైనా. ఆది నుంచి ఇప్పుడు తండ్రి వందములు స్తోత్రం. నీ బిడ్డతో మాట్లాడుతున్న దేవుడి తండ్రి నీకు వందములు స్తోత్రాలైనా. ఈ సమయంలో కూడా జ్ఞాపకం చేసుకున్నానా మీరు మాట్లాడే ప్రతి మాటని భద్రం చేసుకునే విధంగా నీలో నిలకడగా నిలిసే యోగ్యత అర్హత సిద్ధపాటు మాకు అనుగ్రహించినైనా. మీరు సిద్ధపరిచే ఈవులు పొందుకునే విధంగానైనా నీ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోమని ఈ రాత్రి కాలంలో తండ్రి వందములు చూపుతున్నాను. నీ పరిశుద్ధ నామాన్ని ఘనపరుస్తున్న ప్రభువైనా నీలో స్థిరపరిచిన బలపరుస్తున్నని ఎల్లప్పుడూ అందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. వారి వారి అక్కర్లందరైనా నీ సన్నిధిలో మీ యొక్క నామలు అనుగ్రహించమని మీరే బలపరచమని యేసయ్య యొక్క పరిశుద్ధ నామలు అడిగి ఎక్కడ నామం తండ్రి. పరిశుద్ధమైన వాక్యం మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా సెలవిచ్చుచున్న మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి రాజ్యమాడుము. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటకి అర్థం ఏమిటంటే యెహోవా సెలవిచ్చుచున్న మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి రాజ్యమాడుము అంటే ఇక్కడ రాజ్యం అన్న మాటకి అర్థం వస్తుందండి. రాజ్యము అంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించుకోవటానికి ఇద్దరు ముగ్గురు కూర్చుని అక్కడ దాన్ని సరి చేసుకోవటానికి మాట్లాడుకునే సమయం అన్నమాట. అది దేవుడే ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు. ఏమైనా మాట్లాడుతున్నారు? నీవు వచ్చి పర్వతములను సాక్ష్యంగా పెట్టి రాజ్యమాడము. కొండలకు నీ స్వరము వినబడేది. ఎందుకంటే ఇక్కడ సాక్షులు ఎవరిని పెట్టారండి? కొండలను పర్వతములను పెట్టి అన్ని వినపడే విధంగా నీ వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు రాజ్యము కలదు. హల్లెలూయా. తన జనము అంటే ఎందుకు తన జనం అంటే ఎవరు? ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైందండి. ఎందుకంటే ఆయన మన కోసం ఏమేమో చేయాలనుకున్నారో అవన్నీ కూడా మనం పొందుకునే విధంగా మనం నడుచుకుంటే అవన్నీ కూడా మనకు ఇవ్వటానికి ఆయన ఎంతో సంతోషంతో ముందుకు వచ్చే దేవుడే. ఆయన కృప ఎప్పుడు ఉంటుందండి? యుగ యుగములో కూడా ఆయన వాత్సల్యత మన ఎడల ఎల్లప్పుడూ ఉంటుందండి. అందుకే ఆయన ఒక వాద్యం ఆడుతున్నారు. అది ఎందుకోసం అని కూడా మనకి ముందుకు వెళితే మనకు చక్కగా అర్థమవుతుందండి. తన జనుల మీద. ఎందుకు తన జనులు ఎవరు? ఆ మాట మనం చూడాలంటే ఆమోసు గ్రంథం 3:2 చూడము. మూడు రెండు అదేమనగా భూమిల సకల వంశములలోను మిమ్ములను మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారండి? భూమి మీద ఎన్ని రకాల వంశాలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి?
అందరితోనూ దేవుడు మాట్లాడట్లేదండి. ప్రత్యేకంగాను ఇక్కడ మిమ్ములను మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన, ఎందుకంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలండి, దేవుడు మన ఎందుకు ఎరిగి ఉన్నాడు, ఎందుకు మనతో మాట్లాడుతున్నారో అది గ్రహించుకోవాలండి. ఆయన తలుచుకుంటే చాలా జనాంగం ఉన్నది, ప్రపంచం అంతా ఆయన సృష్టి నుంచి వచ్చిందే, ఆయన చేతిలోనే అందరూ కూడా నిర్మించబడ్డామండి. ఆయనే సమస్త సృష్టికర్త ఆయన. కానీ ఆయన ప్రత్యేకంగా మనతో ఎందుకు మాట్లాడుతున్నారు, దాన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, వెంటనే ఆయనకి లోబడే వారమే ఉండగలుగుతామండి. ఎందుకంటే దేవుడు ఎందుకంటే మనల్ని ఎందుకు నిర్ణయించుకున్నాడంటే మనము ఆయనతో కలిసి జీవించడానికి, ఆయన నామాన్ని గణపరుచుకునే విధంగా, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా ఆయనతో పరిశుద్ధమైన సహవాసంలో ముందుకు వెళ్ళటానికి ఆయన ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రేమించే వారిని గద్దిస్తారండి ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళ బాగోగుల కోసం ఏం చేస్తారు, ప్రేమించే వారిని గద్దిస్తారు. ఎందుకంటే వాళ్ళు సరి చేసుకుంటే ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళతారని భావించి గద్దిస్తారు, దండిస్తారండి. అది కనుక మనం సంతోషంగా స్వీకరించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తానికి అదే మార్గం అవుతుందండి. ఎందుకంటే బెత్తము వాడని తండ్రి కుమారుడికి శత్రువు అవుతాడు. బెత్తం కనుక వాడకపోతే ఆ కుమారుడికి ఖచ్చితంగా శత్రువు అవుతాడు. ఎందుకంటే ఆ సమయంలో కనుక ఆయన గద్దించి ఉంటే ఆయన పొరపాటు చేసి ఉండేవాడు కాదు, ఆయన నష్టపోయేవాడు కాదండి. ఖచ్చితంగా ఆయన అందరిలాగా వృద్ధిలోకి వచ్చేవాడే. కానీ అక్కడ ఆయన దండించుకోవడంలో ఏమైంది, తన తప్పు తాను తెలుసుకోలేక కడకి నష్టాల పాలైపోతాడు. అందుకే ఎప్పుడు కూడాను ప్రేమ ఎంత ముఖ్యమో దండన కూడా అంతే ముఖ్యమని. నేను మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను, అన్నిటిని బట్టి. అదేవిధంగాను ఇంకో శాతం కూడా చూద్దామను. అదే ఆమోస్ గ్రంథం 4వ వచనం చదువు. నాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధతతోడని చేసిన ప్రమాణం ఏదనగా, ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్ముని పొంకుల చేతను మీలో శేషించిన వారిని కాలముల చేత పట్టుకుని లాగుదురు. ఇటువాడు తొలగకుండా మీరందరూ వ్యాపారపు గండ్ల ద్వారా పోవుదురు, అర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఎందుకంటే ఆ రోజులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు లోకమంతా కూడా ఎంత భయంకరమైన ఉందంటే బైబిల్లో ఉన్నట్టు ప్రవచనాలు నెరవేరుతున్నాయండి. అంటే మీకు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత యెహెజ్కేలు గ్రంథం 37, 38, 39 అధ్యాయాలు చదవండి. ఇప్పుడు అవన్నీ కూడా నెరవేరుతున్నాయి. అంటే రోజులు అత్యంత సమీపంలోకి వచ్చేస్తున్నాయి. ఖచ్చితంగా ప్రభు వచ్చే రోజులు వచ్చేస్తున్నాయి. ఈ గ్రంథంలో రాయబడినటువంటి 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలు ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఏమి నెరవేరుతున్నాయి? ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎవరెవరు పాల్గొని తీసుకుంటారో, ఏ రాజ్యాలు వచ్చి యుద్ధం చేస్తాయో, అక్కడ ఏం జరుగుతున్నదో అవన్నీ కూడా స్పష్టంగా బైబిల్లో రాయబడినాయి. ఇప్పుడు జరుగుతున్నాయి కూడా. అంత్యకాలం వచ్చేస్తుంది. అంత్యకాలం వచ్చినప్పుడు ఖచ్చితంగాను దేవునికి మనం లోబడి ఉన్నప్పుడే ఖచ్చితంగా మనం క్షేమంగా ఉండగలుగుతామండి. ఆ పరిస్థితులు ఇప్పుడే మనకు అనుకూలంగా వచ్చేస్తున్నాయి. రేటు అన్ని వస్తువులు రేట్లు పెరిగిపోతున్నాయి చూడండి ఈ 10 రోజులు బట్టి. ఇంకా 4 రోజులు కొని అంటే కొనుక్కోవడం కూడా కష్టమైపోతుందండి. అటువంటి రోజుల్లోకి వచ్చేస్తున్నాం. అన్నీ పెరిగిపోతున్నాయి. బతకటమే కష్టం అన్న పరిస్థితుల్లోకి వచ్చేసే రోజులండి. ఈ పరిస్థితుల్లో మనం ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలండి. ఆయన హెచ్చరికలు మనం జ్ఞాపం చేసుకోవాలి. హెచ్చరికలు జ్ఞాపం చేసుకుని ఆయనకి లో ఉండటానికి మనం ప్రయాసపడేవారునే ఉండాలి.
అలా ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడండి. అదేవిధంగా హోషేయ గ్రంథం 4 చదువు. యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఇక్కడ దేవుడు దేనికోసం చూస్తున్నాడండి? ప్రతి చోట కూడా ప్రభు చూసి దేన్ని? సత్యమును కనికరమును దేవుని గుర్చిన జ్ఞానమును దేశమునందు లేకపోవట చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అంటే ఆయన మనలో ఏం కోరుకుంటున్నాడు? ఆయన దేవుని సత్యమును, దేవుని కనికరమును, దేవుని గురించి జ్ఞానం అండి. ఆ జ్ఞానం మనకు ఉందనుకోండి, ఎక్కడ ఏ సమయంలో మనం తలదాసుకోవాల్సిన చోటు ఏదో మనం గుర్తించుకుంటామండి. ఎందుకంటే ఏ పక్షులైనా చూడండి, వాతావరణం మార్పు వచ్చిందంటే అది ఎక్కడికి వెళ్ళి తలదాచుకుంటాయండి? ఖచ్చితంగా వాటి గూట్లు వాడికి తెలుసండి. ఎప్పుడు చూడండి, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా వాటికి ఏమవుదో, అవి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతే, ఎక్కడ తలదాచుకోవాలో అక్కడ తలదాచుకుంటే భద్రంగా తమ కాపాడుకుంటాయండి. కారణం ఏమిటి? దేవుని జ్ఞానం ఖచ్చితంగా వాటిని కాపాడుతుంది. అలాగే మనం ఎక్కడ ఉండాలి? పరిస్థితులు తగిన విధంగా మనం కూడా తలదాచుకునే చోట్లో తలదాచుకునేవారునే ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు అన్నమాట. అందుకే దేవుడు తన బిడ్డల కోసం వ్యాజ్యం ఆడుతున్నాడు. ఆయన జ్ఞానంలో వృద్ధి చెందాలని వ్యాజ్యం ఆడుతున్నాడు. ఇంకా వివరంగా మనం చూస్తే మన ద్వితీయోపదేశకాండం 32:9 చూడము. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకరధ్వని గల పాడైపోయిన ఎడారులలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణ్ణి కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. ఇప్పుడు దేవుని చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యొక్క శత్రురాజు దగ్గర బానిసలుగా పడి ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడాను మొరపెట్టగా, ఆ మొర ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనే పరమును వీడి కిందకి దిగి వచ్చి ఆయనే నడిపించడానికి దగ్గరుండి, అంటే పక్షిరాజు తన పిల్లల్ని ఎలా మోస్తుందో అలా మోసుకుని వచ్చి ఇక్కడికి ఎక్కడ తీసుకెళ్ళారండి? కానాను దేశానికి నడిపించారు. ఒక ఉన్నతమైన స్థానంలో నిలపడానికి ఆయన చేయవలసిన ఎన్ని కార్యాలు చేయవలసి ఉన్నదో అన్ని కార్యాలు కూడా ఆయన ఎందుకని చేశారు? మనమందరం కూడాను దేవుని యొక్క సాక్ష్యం అండి. అంటే ఆయన వంతు, ఆయన ఆస్తి. ఏ కుటుంబానికైనా సరే తల్లిదండ్రులకి ఆస్తి ఎవరండి? పిల్లలేనండి. అలాగే దేవుడు కూడా ఎవరిని అనుకుంటున్నాడు? మనల్ని తన పిల్లలుగా మనల్ని భావిస్తున్నాడు. కాబట్టి ఆయన ఆస్తి ఎవరు? మనమేనండి. అందుకే మనల్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు అన్నమాట, జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని మీనే
నడిపించుకుని వచ్చాను. ఆయన జ్ఞానంలో వృద్ధి చెందాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అందుకే ఎప్పుడు కూడా మనం దేవుని బిడ్డలుగా ముందుకెళ్ళడానికే ప్రయాసపడేవారునే ఉండాలండి. మరి ఇవన్నీ మనకు తెలియదా అనొచ్చు. మరి అన్నీ మనకు తెలియకుండా ఉన్నదండి? అన్నీ మనకు తెలుసు. అన్నమాట. యెషయా గ్రంథం 43:27 చూడము. ఇంతకు ఎందుకోసం మళ్ళీ ఎన్నుకున్నాడు? అమ్మా, దేవుడు తన సొంత జనంగా తన బిడ్డలుగా మళ్ళీ ఎందుకు మరుచుకున్నారండి? ఎందుకంటే అందరూ యాజకులు ఎవరండి? దేవుడు యాజకులుగా చేశాడంటే ఖచ్చితంగా ఆయన మనకి ఆ కృప ఇచ్చినందుకు ఏం చేయాలి? మనం ఆయన నామాన్ని ఆరాధించి ఘనపరుచుకునే వారమే ఉండాలి. నా జనులు నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రములను ప్రచురము చెయ్యుదురు. హల్లెలూయా. దేవుడు ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుని ఇదేనా, దీనికోసమే ఆయన మాట్లాడుతున్నారు అన్నమాట. నా జనులు నా నిమిత్తము నా స్తోత్రములను ప్రచురము చెయ్యుదురు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే మన దేవుని నామాన్ని ఏం చేసుకోవాలండి? ఘనపరుచుకునే వారమే ఉండాలండి. అందుకోసమే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. ఆయన ఆస్తి మనం, ఆయన పిల్లలు మనం. ఆయనే మనల్ని నిర్ణయించుకున్నాడు, ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. ఎన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. నేను ఇందుకోసం మిమ్మల్ని ఎన్నుకున్నాను. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ విషయంలో మనమంటే మొత్తం లోకంలో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నాడు. ఈ విషయాన్ని మర్చిపోతున్నామండి. ఈ విషయాన్ని మర్చిపోతున్నాం. దేవుడు మన కోసం ఏం కార్యం చేశారు, ఎందుకు చేశారు, చేయడానికి ఉద్దేశం ఏమిటి, దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు, ఆ రక్షించడానికి కారణం ఏమిటి? ఎందుకంటే అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ మనకి దేవుడి గురించి ఎంతవరకు తెలుసు? మనకి ఇప్పుడు మా నాన్నగారి గురించి నాకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ అన్నీ నాకు తెలుస్తాయండి? నాకే తెలియకపోతే ఇంకెవరు తెలుస్తాయండి? అంటే మన తండ్రి అయినటువంటి దేవుడి గురించి మనకి తెలియకపోతే, ఆయన ఉద్దేశం మనం గుర్తించుకోలేకపోతే ఇంకెవరు ఆయన ఉద్దేశం నెరవేరుస్తారు? తల్లిదండ్రులను ఘనపరచవలెను. దీర్ఘాయుష్యవంతుడే జీవించాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సన్మానించు, వారిని ఘనపరుచుకోవాలండి. వారి నామాన్ని ఏం చేయాలి? మనం ఎప్పుడు ఘనపరుచుకునేవారునే ఉండాలి. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన నామాన్ని పరిశుభ్రపరిచేవారునే ఉండాలి. దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడండి, ఆయన నామాన్ని ఘనపరుచుకునేవారునే ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించిన దేవుడు. ఎందులోంచి రక్షించాడు? పాపం అనే బానిసత్వంలోంచి రక్షించాడు. పాపం ఎంత భయంకరమైందో ఇశ్రాయేలు ప్రజలు అందరూ చూశారండి. కఠినమైనటువంటి బానిసత్వం అనుభవించారండి. విపరీతమైన బాధలు, కూర్చోవడానికి నుంచోవడానికి అన్నిటికీ కూడా సమయమేనండి. ఏమాత్రం కనికరం లేదు అక్కడ. ఒక్క నిమిషం కన్నా కూర్చున్నారంటే శుభ్రంగా వెనకాల వచ్చి కొరడాలతో కొట్టేవారు. ఆ భోజనం చేయటం కూడాను వాళ్ళు నిర్ణయించే ప్రకారమేనండి. ఒక నిమిషం ఆలస్యం చేశారంటే ఆ భోజనాన్ని అక్కడే పాడేసి ముందు పనిలో వంగోవాలి. అంత కఠినంగా అతను పరిచారు. ఎవరికో చెప్పుకోవడానికి కూడా లేదండి. కానీ వారు మొల్ల ఎక్కడికి వెళ్ళినాయండి? అందరూ మొరపెట్టగా అక్కడ ఆ యొక్క మొర ఎక్కడికి వెళ్ళింది?
దేవుని దగ్గరికి చేరింది. వారిని బట్టి దేవుడే దిగి వచ్చాడు. దేవుడు దిగొచ్చి ఇప్పుడు వారిని నడిపించడానికి ఆయనే అన్నీ కూడా సిద్ధం చేశారండి. ఆ మాటలన్నీ ఇంకా ముందుకు వెళ్తే మనకు అర్థమవుతాయి. ఆ మాటల కింద ఉంటాయండి. నేను మిరియామును సిద్ధం చేశాను, మోసేను సిద్ధం చేసి నడిపించాను, అహరోను మీకోసం ఏర్పరిచాను, అవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మన కోసం తను చేయవలసింది ఏమున్నదో అంతా చేశారే. ఇప్పుడు ఆయనే మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకోసారి చిన్న వస్తువుని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 63:9 చదువు. వారి యావత్ బాధలోను ఆయన బాధ నొందెను. అమ్మా, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటి యందు ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చాను. హల్లెలూయా. అంటే ఎర్ర సముద్రం ఎలా దాటారండి వాళ్ళు? ఆయన సహాయం చేయకపోతే ఆ సముద్రం దాటగలరా? ఎర్ర సముద్రం అంటే లోకం అండి. దేవుని సహాయం లేకపోతే ఈ లోకాన్ని మనం దాటగలమండి? అసాధ్యం అండి. ఆయన చిన్నపిల్లల్ని ఎత్తుకుని మోసుకుని వచ్చే విధంగా ఆయనే పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా భయంకరమైనటువంటి సముద్రం దాటేటప్పుడు కూడా వీళ్ళందరూ ఆరణ్యాల మీద నడిపించి శత్రువులు మాత్రం ఆ సముద్రంలోనే మునిగిపోయేలాగా గొప్ప కార్యాన్ని చేశారు. అందుకే ఆ సమయంలో కూడా ప్రభు అంటారు, యుద్ధము యెహోవాదే, మీరు చూస్తూ నిలిచియుండుడి. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానం అండి. యుద్ధం ఎవరిదే? యెహోవాదేనండి. సమస్యలు చూసి మనం అనుకుంటాం మాట, ఈ సమస్యను మనం దాటగలమా? ఈ సమస్య ఉన్నది కాబట్టి మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి? కానీ యుద్ధం ఎవరిదండి? దేవునిదేనండి. కేవలం మనం ఆయన మీద విశ్వాసంతో చూస్తూ నిలబడేవారమే ఉండాలి. చూసి నిలబడి ఆయన చేయబోయే దాన్ని మనం చూసి దాన్ని మనం సాక్ష్యంగా మనం ప్రచురం చేసేవారమే ఉండాలండి. అదే దేవుడు కోరుకుంటాడండి. అదే అడుగుతున్నాడండి. ఇంకా ముంచదు. ప్రేమ చేతను తాలింపు చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటి యందు ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఆయనను వారు, ఎందుకంటే మన స్వభావం ఎటువంటిది? ఇప్పుడేమో ఈ సమస్యలన్నిటి దాటుకుంటూ వచ్చారండి. ఎర్ర సముద్రం దాటేశారు, శత్రువులు నిర్మూలమైపోయారు. 3 రోజులు ప్రయాణం చేసేవాడికి దప్పికయింది. మారా నీళ్లు కనపడినాయి. అక్కడ మారా అంటే సేదైన ప్రదేశాల్లోకి వచ్చారు. తాగితే నీళ్ళు సుఖ కనపడేటోడికి తమ నడిపిస్తున్న నాయకుడి మీద మళ్ళీ తిరుగుబాటు చేశారు. నాయకుడు అన్నాడు, అప్పుడు నేను అందరి వీళ్ళకి అన్నానా, వీళ్ళు అలానే భరించాలని చెప్పి దేవునికి మొరపెట్టుకున్నాడు. అప్పుడు చూపిస్తాడనమాట. అది ఒక కనపడి చెట్టుని కొమ్మ విరిసి ఆ గుంటలోనూ వేయమన్నారు. అప్పుడు అది మధురంగా చేయబడింది. దాటారు. దాటిన తర్వాత కూడాను మళ్ళీ వాళ్ళకి అవసరాలన్నీ గుర్తుకొచ్చినాయి. అంటే చిన్నపిల్లలు మారం చేసిన విధంగా ఎలా చేస్తారో అదే విధంగాను వీరు కూడా ప్రవర్తన కూడా అలాగే ఉంది. అది ఆ విషయాలే ఇక్కడ రాస్తున్నారు. ఆహారం అడిగారు, ఆహారం ఇచ్చాడు. కడకే మాంసం అడిగారు, ఉల్లిపాయలు, కీరకాయలు, బీరకాయలు, మొత్తం ఏవి కావాలంటే అన్నీ అడుగుతూ వచ్చారండి. కడకి ప్రభు అంటాడు, నన్ను 10 మార్లు శోధించిరి, విసిగించేశారు అన్నారే. అయినా సరే ఆయన ఎవరిని విడిచిపెట్టలేదండి. ఎందుకని విడిచిపెట్టలేదు ఆయన?
దేవుడు ఒక మాట ఇచ్చారంటే ఆ మాట నెరవేర్చడానికి చూస్తారు, కానీ దాంట్లోంచి బయటికి రావడానికి ఆయన ఎప్పుడు చూడరండి. దేవుని ద్వారా ఒక వాగ్దానం పొందుకున్నామంటే ఆ వాగ్దానం వల్ల మనం అది పొందుకోవడానికి కావలసిన మార్గాన్ని దేవుడే సిద్ధపరుస్తాడు. కేవలం మనం ఏం చేయాలి? చూస్తూ ఆయన మీద విశ్వాసంతో ముందుకెళ్ళేవారమే ఉండాలి. అందుకే ఇవన్నీ మాట్లాడుతున్నారన్నమాట. కానీ అసలు దేవుడు మాట్లాడటానికి కారణం ఏమిటి? ఎందుకంటే ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య మనకు పూర్తిగా తెలుసుకోలేదనుకోండి, ఆయన ఏమిటో మనకు అర్థం కాదండి. అసలు దేవుడు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఆ మాట ఇందాక మూలవాక్యంలో 3వ వచనంలో ఉంటుంది, మీకా గ్రంథంలో. నా జనులారా, నేను మీకేమి చేసి తిని మిమ్ము నెలాగు ఆయాసపరిచితిని, అది నాతో చెప్పు. ఎందుకంటే దేవుడే పగలో రాత్రి ఉండి నడిపించినా సరే, ఇప్పుడు దేవుని సన్నిధిని ఆశ్రయించడం అనేది వీళ్ళు క్రమంగా తగ్గించుకుంటూ వచ్చేస్తున్నారు. ఎందుకంటే మొదట ఉన్నది చివరికి వచ్చేటప్పటికి పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే దీపంలో నూనె అయిపోతేనే ఆ దీపం ఎలా కాంతిని తగ్గించుకుంటుందండి? అలా వెలుగుతూ ఉంటుంది, కానీ తమ కాంతిని ఏం చేసుకుంటుంది? తగ్గిపోతుందండి. ఎందుకంటే నూనె తగ్గిపోయే కొలది కాంతి తగ్గిపోతుందండి. ఇప్పుడు దేవుని యొద్దకు రావటానికి అసలు దేవుడు అంటే ఏమిటో అర్థం చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అందుకే ఆయన గురించి మాట్లాడుకుంటున్నారంట. ఆయన దగ్గరికి ఎలాగ వెళ్ళాలి, ఏం తీసుకెళ్తే ఆయన మాట్లాడతారు, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది, ఈ విషయాల గురించి ఆలోచిస్తారండి. అదే విషయం ప్రభు అంటున్నాడు అన్నమాట. ఎందుకనే నాకు దూరం కావాల్సి వచ్చింది? ఎందుకంటే దూరం అవటం అంటే ఏమిటి? ఆయనతో గడపటం అండి. ఆయనతో గడపడమే దేవుడు కోరుకుంటాడు. మరి దేవునితో గడపాలి. ఎందుకంటే ఏ తల్లిదండ్రులనే చూడండి, వాళ్ళు పెట్టినా పెట్టకపోయినాను కనీసం వారానికి ఒకసారి అని కనపడుతూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఎంత సంతోషపడతారు. దేవుడు కూడా అంతే. మనం 6 రోజులు ఎక్కడ కష్టపడినా ఆ 7వ రోజు ఎక్కడ కనపడాలి మనం? అదే ఆయన అడుగుతున్నాను, నేను మీకు ఏం ఆయుష్ పెట్టి తిని, నేనేం కష్టపెట్టాను, నేను మిమ్మల్ని ఏం తెమ్మన్నాను, ఎందుకు నాతో ఉండేవారు అప్పుడున్నంత? ఎందుకంటే మొట్టమొదట ఎంత సన్నిహితంగా ఉండేవారో చివరికి వచ్చేటప్పటికి అంత దూరం అయిపోయే పరిస్థితుల్లోకి వచ్చేసింది. ఆ మాట ప్రకటన గ్రంథంలో ఉంటుందండి. మొదటనున్న ప్రేమ నీవు మరిచితివని నేను ఒక తప్పు నీ మీద మోపవలసి ఉన్నది. మొదటినున్న ప్రేమ. ఎందుకంటే నాతో సహా అందరూ జ్ఞాపం చేసుకుంటే ఆ ఏళ ఉన్న ప్రేమ ఇవాళ మనకి ఉన్నదా? ఆ ఏళ దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ ఈరోజు మనకి ఉన్నదా? ఆ రోజు మనం దేవుని సన్నిధానం కోసం ఎంత ఆశపడేవాళ్ళం, ఈ రోజుకి వచ్చేటప్పటికి ఏ విధంగా ముందుకెళ్తున్నాం? అందుకే ప్రభు ఏమని అడుగుతున్నారండి, నేనేమి ఆయాస పెట్టాను మిమ్మల్ని. నా జనులారా, నేను మీకేమి చేసి తిని మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచితిని, అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలోంచి నేను మిమ్మలను రప్పించి తిని, దాసత్వములో నుంచి మిమ్మలను విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకి మోసేను, అహరోనును, మిరియానులను పంపించి తిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజులైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారులైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను సిత్యం మొదలుకొని గిగ్గాల వరకు జరిగిన వాటన్నిటిని మనసులకు తెచ్చుకొనిడి. ఎందుకంటే మన పూర్వపు రోజులు జ్ఞాపకం చేసుకుంటే
ఆ రోజులు చూసి ఈ రోజులు చూస్తే వ్యత్యాసం చాలా కనపడుతుందండి. ఆ రోజుల్లో ఉన్న వ్యత్యాసం, ఆ రోజులు ఎలాగున్నాయి, ఈ రోజులు ఎలాగున్నాయి. ఆ రోజుల్లోనూ ఏ విధంగా ముందుకెళ్ళేవారు, క్రమంగా వచ్చేటికి ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు. కుటుంబాలు అయినా సరే, దేవుని ఆరాధనలు అయినా సరే, అప్పుడున్న రోజులు ఎలాగున్నాయి, ఇప్పుడు ఎలాగున్న రోజులు ఎలాగున్నాయి. ఆ రోజులు ఏదో కుటుంబంగా దేవుని ఆరాధించుకోవడానికి ఎప్పుడు ముందుంటేవారు. కనుక వచ్చేటప్పటికి ఏ స్థితిలోకి వచ్చేస్తున్నామండి. ఇంకా ముంచదు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఇప్పుడు అసలు పాయింట్ అండి. అందుకే దేవుడు ఏమి తెమ్మన్నాడు మనల్ని? మొత్తం బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా సరే నా కోసం మీరు తెచ్చి పెట్టండి అన్నమాట ఎక్కడైనా రాయబడిందండి? కానీ మన ఆలోచన ఎలా ఉంటుంది? నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఏమైనా పట్టుకెళ్ళాలా? ఏం పట్టుకెళ్ళాలి? ఏం పట్టుకెళ్తే బాగుంటుంది? అదే మాట్లాడుతున్నారు. అంటే ఆయన గురించి అర్థం చేసుకోలేకండి. ఆయన ఎప్పుడూ కూడా మన దగ్గర తీసుకోవాలనే ప్రయత్నం చేసేవాడు కదండి. సేవ చేయటానికే వచ్చాను కానీ సేవ చేయించుకోవటానికి రాలేదు. మత్తయి సువార్తలో ఉంటుందండి. నేను సేవ చేయటానికే వచ్చాను కానీ చేయించుకోవటానికి నేను రాలేదు. ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుని దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొటేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలములను ఆయనకు సంతోషము కనుక. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నటువంటి మన పరిస్థితి అండి. కానీ దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు? మనకి దేవునికి ఎంత దూరం ఏర్పడిందంటే వాక్యం చదివితే మనకి అర్థమవుతుందండి. ఎందుకంటే దేవునికి మనకి ఎంత దూరం ఉందండి. సరే, యెషయా గ్రంథం 29:13-19 చదువు. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నారు, ఎందుకంటే నేను ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానం వ్యర్థమగును, వారి బుద్ధిమంతులు బుద్ధి మరిగిపోవును, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల. ఎందుకంటే మన మనసులో ఉన్న ఆలోచనలు కూడాను, మన చిత్తం కూడాను దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కూడా వస్తున్నాయి. కేవలం మనసులోనే మొదలు పెడతాం కానీ ధైర్యంగా దేవుని దగ్గర అడిగి ఆయన దగ్గర పొందుకునే స్వతంత్రం ఇప్పుడు మనకు ఉన్నదా లేదా మనం పోగొట్టుకున్నామండి? మా గురించి ప్రార్థన చేయండి కానీ సంఘంలో వద్దు. మీ వ్యక్తిగత ప్రార్థనలోనూ జ్ఞాపకం చేసుకోండి. సంఘం అంటే ఎవరు? యేసే శరీరం అండి.
మన ఆలోచనలు కూడా దేవుని యొద్దకే చెప్పుకోవడానికి కూడా మనకు బిడియపడే పరిస్థితి వస్తుందంటే దేవునికి మనం ఎంత దూరం అయిపోతున్నాం అనేది ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. అదే ప్రభు మాట్లాడుతున్నారు అన్నమాట. లోపల మన ఆలోచనలు పెట్టుకుని ఆ ఆలోచనలను దేవుని యొద్ద తీసుకురాలనే పరిస్థితిలో ఉండేప్పుడు దానికి మనం ఎందుకంటే శ్రమలోకి వెళ్ళిపోవడానికి కారణం అవుతుంది. ఎందుకంటే మనకు కావాలని తెలుసు, కానీ అడగాలని ఉంది, కానీ అడిగే పరిస్థితి లేదండి. మరి అడగకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును. మరి దేవుని దగ్గర మనం నిజంగా మొరపెట్టుకోలేకపోతే మరి ఎవరి దగ్గర పెట్టాలి మనం? పెట్టాలంటే మళ్ళీ ఏమి ఉండకూడదు? బిడియం అండి. ఎందుకంటే తల్లి బిడ్డల దగ్గర కనుక బిడియం ఉందనుకోండి, ఏ మొఖమొటం లేకుండా వాడు స్వతంత్రంగా అడగలేరండి. ఒక తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరించేది అని ప్రభు వాగ్దానం ఉందండి. అందుకే దేవుని దగ్గర మనం వెళ్ళేటప్పుడు ఏముండాలి? బిడియం ఉండకూడదండి. ఖచ్చితంగా మనం స్వతంత్రంతో దేవుని అడిగేవారమునే ఉన్న దేవుని పొందుకోవాలండి. అందుకే నేను ఒక ఆశ్చర్య కార్యమును నేను జరిగింతును. చదువు ఇంకా. ఇంకా మీ 19 వరకు చదవాలి. ఎందుకంటే మనం అడగకపోతే ఖచ్చితంగాను అందులోనే మనం నష్టపోయే వరకు ఉంటాం. అదేవిధంగా మరొకసారి చూడండి, కీర్తన 47వ కీర్తన 147వ కీర్తన 19వ వచనం చదవమ్మా. ఆయన తన వాక్యాన్ని యాకోబుకు తెలియజేసును, తమ కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలుని కూడా మనకు తెలియదు అంటానికి లేదండి. దేవుడు అన్నీ కూడా ఎప్పుడో బయలుపరిచి ఉండిచ్చారు. ఇవన్నీ కూడా మనకి దేవుడు ఏ రోజు అన్నీ బయలుపరిచారండి. ఆయన ముందుగానే సమస్తం బయలుపరిచింది దేవుడే. ఆయనతో సహవాసం చేయటానికి ఆయనకి ఇష్టం ఏమిటో అన్నీ కూడా ఆయన ముందుగానే నిర్ణయించారు. ఇవన్నీ ఎందుకు అనొచ్చు? అసలు దేవుని ఉద్దేశం ఏమిటి? మరి ఇంత ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నారంటే అసలు దేవుని ఉద్దేశం ఏమిటి? ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలంటే 81వ కీర్తన ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుందండి. ఒక నిమిషం 13 నుంచి చదవండి. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించదను. 13 నుంచి 51 13 అయ్యా. 51 కాదు 81 అమ్మా. అయ్యో నా ప్రజలు నా మాట వినిది ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును. ఇప్పుడు మీరు 10 నుంచి కూడా చదవండి. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, దానిని నేను నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపక పోయిరి. ఇశ్రాయేలు నా మాట వినకపోయారు కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారు ఉదయకాఠిన్యమునకు నేను వారిని అప్పగించి వేసి తిని. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుని చిత్తం ఏమున్నది?
ఆలకించడం కాదండి, ఆధారపడాలి. ఎప్పుడైతే ఆలోచిస్తాడని చెప్తున్నాను. ముందు మనం దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకోవాలండి, నేను నా ప్రజలు నా మాట లోకం మీద కాదండి. మనం దేవుని మీద ఆధారపడ్డామనుకోండి, బాగుగా నోరు తెరిచితే ఎవరు బాగుగా తెలుగుమని దాన్ని చెప్తున్నాను. అంటే మన అవసరాలు అన్నీ. ఎందుకంటే మన అవసరాలు మన తండ్రి తీర్చకపోతే ఎవరు తీరుస్తారండి? అదే మాట అడుగుతున్నారండి. నువ్వు కనుక బాగా నేరు తెరిస్తే నేను దానిని నింపుదును. నింపుదును. అమ్మా ఆ. అయినను నా ప్రజలు నా మాట వినరు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించేది. ఎందుకంటే ఇది చాలా ప్రమాదం అండి. దేవుని ఆలోచనలు కనుక దేవుడు మనకు కలిగించకపోతే, మన నిర్ణయానికి దేవుడు వదిలిపెట్టేస్తే మన ఈ లోకంలో సాధించేదంటే ఏదో ఉండదండి. దేవుడే కార్యం సఫలం చేయకపోతే, మనం చేస్తున్న పనిని దేవుడు ఆశీర్వించకపోతే, దేవుని నిర్ణయం మన జీవితంలో అమలు కాకపోతే, దేవుని చిత్తం మన విషయాల్లో నెరవేరకపోతే, అక్కడ పూర్తిగా నష్టపోయేది ఎవరు? అందుకే దేవుని చిత్తానికి మనలో నెరవేర్చడానికి ఆయనే మనకి అంటే ఆలోచనకర్త. అమ్మా సమాధానం. ఇంతకు ఏసే పేరు ఏం పేరు? ఆలోచనకర్త, ఆలోచనకర్త అండి. నిష్ఠుడు, చక్కని ఆలోచనలు ఇచ్చి చక్కగా నడిపించే దేవుడు అండి. పేరుగా. దేవుడు మనకి పరిస్థితులు ఎలా ముందుకెళ్లాలో, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందో అవన్నీ కూడా సరైన విధంగా నడిపించే దేవుడే. అదే ఆయన జ్ఞాపకం చేస్తారు. వాడు ఆయన అడగాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయనతో కలిసి నడుచుకునే వారునే ఉండాలి. మన అవసరాలన్నీ ఆయన దగ్గర మనం పరిపూర్ణంగా పొందుకునే వారునే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నుండి వాగ్దానాలు అనేక వాగ్దానాలు ఉన్నాయి. కానీ అవన్నీ పొందుకోవాలని ఆయన ఏం చేస్తున్నారంటే, ఆయన పొందుకునే యోగ్యత మనకి ఎంత త్వరగా వస్తే బాగుంటుందా అన్న రీతిగా ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటారండి. ఎందుకంటే ఏదైనా వాడు పొందుకోవాలంటే ఆ అర్హత కూడా ఎవరికి ఉండాలి? అందుకనే అంత ఉండాలి. ఖచ్చితంగా అర్హత ఉండాలి. ఎందుకంటే కారు నడుపులు రానోడికి కారు ఇస్తే ఎలా ఉంటుంది? నిలబడి పెడతాడు. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేయాలని ఎప్పుడు కూడా కోరుకుంటూనే ఉంటాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు. కాదు. ప్రతి ఒక్క అవసరత మనకి నిజంగా ఏం కావాలో అన్నీ దేవునికి తెలుసు. ఆయన తెలియదంటే ఏది లేదండి. కనుకే అడుగుతారేమని చూస్తారు, కానీ ఆయన లోపల మదన పడితే ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది, లోకశవార్తలో ఒక కథ ఉంటుంది, తప్పిపోయిన కుమారుడు. అమ్మా ఉంది తప్పు. తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రికి చేస్తాడు. ఒక ఊళ్ళో ఒక ఆయనకి 2 కుమారులు ఉంటారు. అందులో కుమారుడు ఎప్పుడు కూడా పొలం పనులతో ఉండి తండ్రికి లోబడి ఎప్పుడూ పని చేసుకుంటూ జీవించేవాడు. ఇంకొక చిన్న కుమారుడు ఉన్నాడంటేనే 4 స్నేహితులను పక్కన పెట్టుకుని ఆయన ఎప్పుడూ కూడా అల్లరిగా తిరిగేవాడు అనమాట. ఇద్దరిని కూడా ఒకేలా చూసేవాడే. కానీ పెద్ద కుమారుడు ఎప్పుడూ కూడాను లోక విషయాలు పట్టించుకునేవాడు కాదండి. ఎప్పుడు తన పని ఏదో దాన్ని చేసుకుంటుంటే తండ్రికి లోబడుతూ ఉండేవాడు. కానీ చిన్న కుమారుడు అలా కాదు, ఎప్పుడు కూడాను లోకం విషయాలతో ఉండి స్నేహితులు పెట్టుకుని అందులో తిరుగుతూ ఉండేవాడు. కాబట్టి ఈయన డబ్బులు ఎప్పుడు కూడా చేతులకు కావాల్సి వచ్చినప్పుడు అలా తండ్రి అడిగినప్పుడు ఇచ్చేవాడు కాదండి. ఎందుకంటే పాడు చేస్తే ఎవరిస్తారు? అందుకని చెప్పి ఈయన ఎప్పుడూ ఒక ఆలోచన పెట్టుకునేవాడు, ఈ ఆస్తి అంతా కూడా మా తాత ఇచ్చిందే కదా, మరి ఆస్తిలో నాకు కూడా భాగం ఉంది కదా, ఎప్పుడు ఈయన్ని అడిగి నేను పట్టుకెళ్తాం ఏంటి, నా డబ్బులు నేను తీసుకుని వెళ్తే శుభ్రంగా నా బతుకది నేను బతుకుతాను కదా అని ఆలోచన చేసాడు. ఆలోచన చేసి ఎంత చెప్పి నేను వినలేదు. కనుక ఆ తండ్రి ఏం అనుకున్నాడు, ఆయన బతుకని చెప్పి శుభ్రంగా ఆయనకు ఎంత వస్తుందో
అంత పంచి ఇచ్చి పంపించేసాడు. ఇచ్చే వరకు కూడాను ఆయన ఒకటే ఆలోచన ఉండేది, ఎలాగైనా తీసుకుని వెళ్ళి తానే సొంతంగా జీవించాలని ఆలోచన చేసేవాడు. ఎప్పుడైనా చూడండి, లోకం ద్వారా వచ్చిన స్నేహితులు ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్న దాన్ని బట్టి ఆకర్షించుకుని వస్తారు. కానీ బంధువులైనా చూడండి, స్నేహితులైనా సరే చూడండి, మన దగ్గర కనుక 4 రాళ్ళు అయిపోయినాయి అంటే ఆ తర్వాత బంధువులు అన్నవాళ్ళు, స్నేహితులు అన్నవాళ్ళు ఎక్కడ ఉంటారండి? అసలు కనపడతారా? ఆ డబ్బులు అయిపోయే వరకు కూడాను మన పక్కనే ఉంటారు. అన్నీ అయిపోయినాయి అనుకోండి, ఆ తర్వాత మనం ముందుకు రావాలన్నా ఎవరో కనపడరండి. ఈయన ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు, ఇచ్చాడు, పట్టుకుని వెళ్ళిపోయాడు మొత్తం అంతా కూడాను. ఎందుకంటే అప్పటికే చాలా వ్యసనాలు ఉన్నాయి. అన్ని రకాల వ్యసనాలు ఉన్నప్పుడు ఈ స్నేహితులు కూడా తోడేటప్పటికి కొద్ది రోజుల్లోనే మొత్తం పోగొట్టుకున్నాడు. ఆ సమయానికి ఆ ఊళ్ళో కూడా కరువు వచ్చింది. నా అన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడాను ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కనపడతలేదండి. ఎందుకంటే ఎవరినైనా సరే ఒక ముద్ద ఎట్టమంటే ఈయన వెనకాల జీవితం ముందు పెట్టేవారే. ఉన్నదంతా పోగొట్టుకుని తిరిగి వచ్చేప్పుడు మమ్మల్ని అడిగితే మేము ఎక్కడ తెచ్చి పెడతాము. కనుక ఎవరు కూడా గుక్కుడు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా కనపడలేదండి. ఎక్కడో తిరిగాడు, ఎన్నెన్నో చేశాడు, ఎక్కడ ఆశ్రయం అనేది దొరకలేదండి. కానీ హీనమైన పనికి కూడా వెళ్ళిపోయాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడైనా సరే పంది అంటే అసహ్యం అండి. అది ఎప్పుడు దూరంగా ఉండాలని కూడా వాక్యంలోనే ఉందండి. అది మేపుకునేటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించాడు. అంటే ఎంత హీనమైన స్థితికి వెళ్ళిపోయాడు చూడండి. వెళ్ళాడు. ఆయన మాత్రం ఎలా పెడతాడు? నేను చెప్పిన పని చేస్తే పెడతాను అన్నాడు. కనుక దానికి కూడా ఒప్పుకున్నాడు. ఆయన ఏం పెట్టాడు? ఆయన నువ్వు పని చేసి వస్తే పనిని చూసి నీకు అన్నం పెడతాను. సాయంకాలం దాకా పనిచేశాడు, ఎక్కడ ముద్ద దొరకలేదండి. కనుక ఆకలి తట్టుకోలేక పందులు తినేటువంటి పొట్టుని తినటం మొదలుపెట్టాడు. ఆ పొట్టు తినటం చూసి ఆ యజమాని వెంటనే కర్ర తీసుకుని ఆయన దండించడం మొదలుపెట్టాడు. కొట్టాడు. అప్పుడు జ్ఞాపకం వస్తాయి, అయ్యో నా తండ్రి ఇంటికాడ పని చేసేటువంటి పని వాళ్ళు ఎంతో ఘనముగా ఉన్నారు, ఇంతగానో మంచి ఆహారం వాళ్ళు పొందుకుని తింటున్నారు, నేను చేసిన పని నా పొరపాటే, అది నా తండ్రి దగ్గర ఒప్పుకుంటాను, ఇలా చెప్పుకుని వెళ్తాను అని చెప్పి నిర్ణయించుకుని వెంటనే ఇంటి వైపు మొఖాన్ని మొదలుపెట్టాడు. ఎలాగైనా బతిమాలుకుంటాను, ఆయన్ని ఆశ్రయిస్తానని ఆయన అనుకున్న రీతిగానే బయలుదేరాడు. ఆయన వస్తూ ఏమన్నాడంటే, పరలోకంలో ఉన్నటువంటి దేవునికి తండ్రి మీద నీకును నేను వ్యతిరేకంగాను పాపము చేసి నీ యొద్ద ఆశ్రయం పొందుకునేటువంటి స్థితిని కూడా నీ పోగొట్టుకున్నాను, నీ పని వాళ్ళలో ఒకటిగా నన్ను ఎంచుకుని నీవు నాకు ఆశ్రయం ఇవ్వాలి అని వేడుకోవటానికి వచ్చానని చెప్పి తండ్రిని బతిమాలుకోవడం మొదలుపెట్టాడు. వచ్చి రాగానే ఏ స్థితిలో ఉన్నవాడు ఏ స్థితిలోకి వెళ్ళాడో చూడండి. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారు? ఆయన దూరం నుంచి వస్తున్నాడు కుమారుని చూసేటప్పటికి ముందు గబుక్కుని పరిగెట్టుకొచ్చి ముందు పనివాళ్ళని పిలిచి ఆయన వస్త్రాలు వెంటనే మార్పించి చెప్పులకి ఇది కాళ్ళకి చెప్పులు లేకపోతే చెప్పులు ఏర్పరిచి స్నానం చేయించి అన్నిటిని చేసి ఒక 2 గొర్రెపోతుల్ని పిల్లల్ని అక్కడే మాంసం సిద్ధం చేయించి గొప్ప విందు భోజనం కింద పెట్టించి వంట సిద్ధం చేయించి ముందు భోజనం పెట్టాడు. తండ్రి మనసు ఎలా ఉన్నది?
కుమారుడు మనసు ఎలాగుందండి? అమ్మా, ఆ మాట ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నామంటే తండ్రి ఎవరు? యెహోవాయేనండి. యెహోవా దేవుడు. మనం ఎంత దేవునికి దూరం అవ్వాలనుకున్నా దేవుడి మనసు ఎక్కడ ఉంటుంది? ఉన్నత స్థానంలో ఉంచాలి బిడ్డని. మన మీదే ఉంటుందండి. అదే జ్ఞాపకం చేస్తున్నాడు. నా దగ్గర రావడానికి మీరు తీసుకురావాల్సింది ఏమో నేను అడిగానా అంటే నేనేమి అడగలేదు కదా. ఏమి తీసుకుని వచ్చి నేను నీ దగ్గర రావాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అది నేను బలులు అడిగానా లేకపోతే ఏమి నేను అడిగాను అనే ప్రశ్న వేస్తున్నారు. కానీ ఆయన కోరిక ఏమంటే కూడా స్పష్టంగా కనపడుతుంది. ఆయన దగ్గరికి వచ్చి మనం బాగుగా నోరు తెరిస్తే దాన్ని నింపాలని కూడా ఎప్పుడు ఆలోచన చేస్తున్నారంట. ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోయేవారు మాత్రం కాదండి. మీకా గ్రంథంలో 6:8 చదువు. ఆరో అధ్యాయం 8వ వచనం. మనుషుడా, మనుష్యుడా ఏది ఉత్తమమో ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అంటే మనకు తెలియదండి. దేవుడి జ్ఞానం. అమ్మా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమమో అది నీకు అది నీకు తెలియజేయబడి ఉన్నది. తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు మనకి ఏం తెలుసు అనుకోవచ్చు. మరి బైబిల్ గ్రంథం అందరూ చదివేసి ఉంటారండి. ఇందుకు అందరూ చదివారు కదండి. వాటిలో కొన్ని విషయాలు చూడండి. మొదటి కీర్తన, మనుషులు ఆలోచించేస్తున్నాడు. మొదటి కీర్తనలో దేవుడు మన కోసం ఏం చెప్పాడండి? చెడ్డవారితో స్నేహితులు, అపాస గురించిన కూర్చున్నవారు, అవన్నీ కూడా మన బాగోగు గురించా లేకపోతే అపాస. మొదటి కీర్తన తర్వాత 15వ కీర్తన చూడండి. 17వ కీర్తన అయిన తర్వాత 24వ కీర్తన చూడండి. ఆ తర్వాత 119వ కీర్తన అంతా చదవండి. ఆ తర్వాత సామెతల గ్రంథం అంతా జ్ఞానం చేయండి. ఇవన్నీ కూడా దేనికోసం? దేవుని చిత్తం ఏమిటో తెలియజేసేటువంటి విషయాలేనండి. ఇవన్నీ కూడా దేవుడు మన ముందుగానే మన కోసం బయలుపరిచాడు. దేవుని చిత్తం ఏమిటో ఎన్నిట్లోకి ఉంటాయండి. మొత్తం ఎన్నిట్లోనే ఈ వాక్యాలు చదివితే దేవుడు నిజంగా మన నుంచి ఏం కోరుకుంటున్నాడో ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అంతే. ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథాన్ని ఏం చేయాలి? మనం ధ్యానం చేసుకున్నాం అనుకోండి, మనకి ఏది ఉత్తమమో అది మనకి చక్కగా మనకు అర్థమవుతుంది. అన్నీ దేవుడు ముందుగానే మన కోసం ఎందుకైనా బయలుపరిచారు అంటే ఇక నిర్గమాకాండం 19వ అధ్యాయం చూడు, 5 నుంచి 6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన మీరు అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులతో స్వకీయ సంపాద్యము అంటే ఏమిటి? ఆయన ఇంటివారండి. మరి ఇంట్లో ఉన్న సంపద ఇంట్లో ఉన్న ఇంటి వారికి అవుతుందా బయటి వారికి అవుతుందమ్మా? అంటే దేవుని ఆలోచన ఏముంది? మనమేమో ఎలా బతకాలి అని మనం ఆలోచిస్తాం, కానీ దేవుడు ఏమో ఆలోచిస్తున్నారు? ఇదంతా నీదే కదా, నువ్వు ఇంట్లో పోయి స్వతంత్రించుకోవాలి కదా, ఇవన్నీ నువ్వు పొందుకోవాలి కదా, నీకోసం సిద్ధం చేశాను కదా, ఇవన్నీ నీయే కదా. నువ్వు నా దగ్గరికి వస్తే నేను ఇవ్వనన్నానా? కానీ ఆయన దగ్గర రావాలని మనం ఏం కోరుకుంటున్నాం? ఎలా కోరుకుంటున్నాం? ఎలా రావాలి?
దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా చెయ్యాలి, ఈ ఆలోచనతోనండి. కానీ ఆయన ఏమంటున్నారు? ఆయన ఏం కోరుకున్నారు? ఆయన మీరు సమస్త దేశ జనులలో నా స్వకీయ సంపద్యమవుదురు. చూడండి, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం అండి. అంటే యాజక జనం అంటే ఏమిటి? ఆయన్ని మనం ఏం చేయాలి? గణపరుచుకునేవారు. తల్లిదండ్రులు గణపరుచుకునేవారు దీర్ఘాయుష్మంతులు అవుతారండి. తల్లి సంఘము, తండ్రి దేవుడు. ఎప్పుడైతే మనం ఆయన సన్మానిస్తామో, ఆయన గణపరుచుకుంటామో, దీర్ఘాయుష్మంతులుగా మనల్ని ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఇందాక మీరు చదివినట్టు 81వ కీర్తన 14 వచ్చింది చదువు. ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయించడం మొదలు పెడతామో అప్పుడే వెంటనే పరిస్థితులు మారిపోతాయి. ఏ సమస్య అయితే మన మీద ఏలుబడి చేస్తుందో ఆ సమస్య ఆయనే పోరాడతారు. వేగరమే నేను చూడండి. ఇందుకే మన విరోధి ఎవరండి? ఆ సాతాను ఏం చేస్తారు? మనకి లేనిపోని వ్యసనాలన్నీ అలవాటు చేసి, లేనిపోని అలవాట్లన్నీ మన మీద పెట్టి కడకి దేవునికి దూరం అయ్యే విధంగా వాడిని నడిపిస్తాడు. కానీ దేవుని మనం సమీపిస్తుంటే, ఆయన మీద ఆనుకుంటే ఈ అన్నిటినీ కూడాను ఆయన పోరాడి జయం ఆయన మనకిస్తారు. కేవలం మనం ఏం చేయాలి? ఆయన సన్నిధానంలో మనం మొరపెట్టుకుని ఆయన మీద ఆశ్రయించేవారునే. అందుకే నీవు బాగుగా నోరు తెరిచిన యెడల నేను దానిని నింపేదాను. ఆయన శబ్దం తెలుసుకుని ఆయనలో నిలబడితే మన శత్రువుల్ని ఆయనే పూర్తిగా నిర్మూలన చేస్తాడు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నిటిని కూడాను పూర్తిగా ఆయనే నిర్మూలన చేసి. ఎందుకు నిర్మూలన చేస్తారంటే మనం ఆయన ఇంటి వారం కాబట్టి. ఆ మాట ఎపిసిలో ఉంటుంది చూడము. 1వ అధ్యాయము 4 నుంచి 13 వరకు. ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులుగా ఉండవలనని జగత్తి పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం అండి. మనం ఎందుకు దేవుళ్ళు ఏర్పరచబడ్డాం? ఎందుకోసం మనం దేవుళ్ళు ఏర్పరచబడ్డామండి? దేవుని ఇంటివారిగా మారటానికండి. ఆయనలో నిలిచి ఉన్నాం అనుకోండి, ఆయన ఇంటివారం అవుతాం. ఆయనలోనే సమస్తం సమకూర్చి పెడతారు. యుద్ధం ఎవరిది? అందరు పాడుకుంటారు చూడండి, పాడతారు కదా, యుద్ధము యెహోవాదేనండి. పరిస్థితులు అన్నింటినీ కూడా సానుకూల పరిచేది ఆయనేనండి. ఖచ్చితంగా ఆయన
సహాయం చేసే దేవుడు విడిచిపెట్టేవాడు మాత్రం కాదండి. కేవలం మనం ఆయన మీద ఆధారపడి ఆయనలో మొరపెట్టుకునేవారునే ఉండాలి. అందుకే అడుగుడి ఇవ్వబడును, తట్టండి తీయబడును, వెదకండి దొరుకును. ఆయన మీద ఆధారపడ్డామనుకోండి ఖచ్చితంగా దేవుడే మనకు సహాయం చేస్తాడు. అంతేగాని ఆ విషయంలో మనం కేవలం ఆచారాల పూర్వకంగానో లేకపోతే లోకానుసారంగానో దేవుని సమీపించాలనుకుంటే మనం దేవుని దగ్గర రావడానికి కూడా మనకి బిడియపడే పరిస్థితులు వస్తాయండి. అందుకే వాళ్ళు అనుకుంటున్నారంట ఆయన దగ్గర రావడానికి నేనేం తీసుకురావాలి. ఇంకా మూలవాక్యంలో 8వ వచనం చదువు, 9-10 చదువు. నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటియు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆలకించుడి, యెహోవా పట్టణములకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానం గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షణ గూర్చిన వార్తను, శిక్షణ నిర్ణయించిన వారిని గూర్చి వార్తను ఆలకించుడి. అన్యాయం చేయవారి ఇండ్లలో అన్యాయం చేసి సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయని హేయమైన కొలయు ఉన్నవి కదా. చూడు, ఎందుకంటే లోకమంతా ఇదే పరిస్థితి అండి, కానీ ఇందులో మనం చేరకూడదండి. ఆయనలో ఉండటానికి మనకు కావాల్సినది ఏమిటంటే మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన మనతో నడుస్తున్నారు, మనం ఆయనతో నడుస్తున్నాము. ఆయనతో మనం నడుస్తున్నప్పుడు ఆయనలాగా మనం ముందుకు వెళ్ళేవారమే ఉండాలి. ఎందుకంటే ఆయన కుమారులుగా మనం మారాలంటే ఆయన ఎంత పరిశుద్ధుడో ఆయనలాగా మనం మారటానికి మనం ప్రయత్నం చేసామనుకోండి, అలా మార్చేది ఎవరు మనల్ని? కేవలం మనం ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ ఖచ్చితంగా మనం నడిపిస్తుందండి. అదే దేవుడు కోరుకుంటాడు. కానీ లోకమంతా ఎలాగున్నది? ఇదే పరిస్థితి. ఇంత మీరు చదివేసి చూడండి. తప్పు త్రాసులను తప్పు రాళ్ళు గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడు నగుదున వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారం చేయుదురు. పట్టణస్థులు అబద్ధమాడుదురు. వారి నోటిలో నాలుక కపటముగా మాట్లాడును. కాబట్టి నీవు బాగు పడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. ఇది లోకం పరిస్థితి అండి. మరి ఇందులోంచి ఎక్కడ లమ్మనడం వల్ల? దేవునితో సహవాసంలోకి అండి. ఆ పరిస్థితిలో మనం వెళ్ళిపోకుండా మనం దేవునితో సహవాసం చేస్తే, ఆయనతో మనం ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆయన తన పరిశుద్ధతలోనూ ఆయనే మనల్ని నడిపిస్తారండి. విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదండి. ఖచ్చితంగా ఆయన మన సహాయం చేయడానికే ప్రయాసపడుతున్నారు. అందుకే ప్రయాసపడి భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. మరి లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రయాసాలు పడవలసి వస్తుంది. కానీ ఆ ప్రయాసాలన్నీ కూడా మనం అన్నీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని సన్నిధానంలో దేవుని వెతికేవారునే ఉండాలి. ఆయన వద్దకు రావడానికి మరి బిడియపడవలసిన అవసరం లేదండి. మన పరిస్థితి ఏమైనదో అది దేవుని యొద్ద మనం నిజంగా మొరపెడితే సమీపంగా ఉండి ఆలకించే దేవుడు అండి. ఎప్పుడు నిజంగా మొరపెడితే నేను సమీపంగా ఉండి ఆలకించేవాడిని.
ఇంకా ముగించేసుకుందాం. ఇది 15వ కీర్తన 2 వచనాలు చదువు ముగించాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుగుతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. ఈ ప్రకారం చేయవాడును ఎన్నడూను కదల్చబడడు. ఎప్పుడైతే మనం ఆయనలో నిలవటానికి ప్రయత్నం చేస్తామో, ఎందుకంటే మేకుతో కొట్టబడినటువంటిది ఎప్పుడు కూడాను ఎప్పుడు కదల్చబడదండి. బలంగా మనం నిలదొక్కునే విధంగా దేవుడే నడిపిస్తాడు. మరి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఏం చేసుకోవాలి? మనం ఎప్పుడు కూడా స్వాధీనపరచుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదేనండి. ఆయన సన్నిధానాన్ని ఎప్పుడు కూడా మనం ఎక్కువ సమయం గడపడానికి ప్రయాసపడేవారునే ఉండాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా సరే ఆయనతో సహవాసం చేసుకున్నాం అనుకోండి, అది అన్యోన్య సహవాసంగా మారుతుంది. ఖచ్చితంగా చూడండి, ఆయనతో నిలిచి ఉంటే ఆయన విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. బాగుగా నోరు తెరిస్తే నేను దాన్ని నింపుదును. అయ్యో మీరు నా మాట వినిండి ఎడల ఎంత బాగుండు, ఆ మాట కిందే ఉంటుందండి. దేవుడు ఏదో చేయాలని మళ్ళీ అనుకున్నాడు, కానీ అవన్నీ చేయాలంటే ముందు మన ఆయనకి లోబడేవారునే ఉండాలి. ఎన్నో ఆశలు పెట్టుకుని, ఎందుకంటే పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటామండి, అది చేయాలి ఇది చేయాలని. కానీ అన్నీ చేయాలంటే వారు కూడా మనకు లోబడాలి కదండి. వారు లోబడితేనే మనం అన్నీ చేయగలుగుతామండి. అలాగే దేవుడికి మనం లోబడ్డామనుకోండి, దేవుడు మన ఎడల ఏమి నిర్ణయించుకున్నాడో అవన్నీ పొందుకునే విధంగా దేవుడు మళ్ళీ నడిపిస్తాడు. ఎవరిని విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. సరే, ప్రార్థనలో ఒకరు ప్రార్థన చేయండి.